నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ నిర్ణయించాయి. ప్రభుత్వ ఆదేశాలతో జరిగే న్యాయ విచారణ విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం కేసీఆర్కు షాకింగ్గా మారింది. కమిషన్ ముందు హాజరయ్యేదే లేదని భీష్మించుకు కూర్చున్న కేసీఆర్ ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోకపోతే అరెస్టు చేసైనా సరే విచారణకు రప్పించే అవకాశాలున్నాయంటున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కేసీఆర్ వైఖరి తీసుకోవడంతో ఆయనకు చిక్కులు తప్పవంటున్నారు. విద్యుత్ విషయాల్లో న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చెల్లదని కేసీఆర్ చేసిన వాదనను రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. కమిషన్ నియామకం చెల్లదని, ఆ కమిషన్కు అసలు విచారణ చేసే అర్హతే లేదని కోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు కేసీఆర్ అప్పీల్ను కొట్టిపారేసింది. దీంతో కమిషన్ నియామకం చెల్లుతుందని, కమిషన్ చేపట్టే విచారణకు అంతా హాజరు కావాల్సిందే అని హైకోర్టు చెప్పినట్లయింది. హైకోర్టు నిర్ణయం కేసీఆర్కు పెద్ద షాక్గా మారింది. ఇప్పుడు కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే. కానీ కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను నరసింహారెడ్డి ముందు హాజరై సమాధానాలు చెప్పే ప్రశ్నే లేదని భీష్మించుకు కూర్చున్నారు. కేసీఆర్ ఇంకా అదే మొండి పట్టు కొనసాగిస్తే జరిగే పరిణామాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. తాను పిలిస్తే రాకపోవడంతో పాటు తమకే దురుద్దేశాలను ఆపాదించారని న్యాయ విచారణ కమిషన్ ఇప్పటికే కేసీఆర్పై గుర్రుగా ఉంది. ఇప్పుడు హైకోర్టు కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో కమిషన్కు ఎక్కడలేని నైతిక బలం వచ్చింది. దీంతో తమ అధికారాలన్నీ ఉపయోగించాలని కమిషన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. న్యాయ విచారణ కమిషన్కు విస్తృత అధికారాలుంటాయి. ఎవరైనా విచారించే అధికారం ఉంటుంది. విచారణకు హాజరు కావడానికి ఎవరైనా నిరాకరిస్తే వారికి అరెస్టు వారెంటు జారీ కూడా చేయవచ్చు. బలవంతంగా తీసుకొచ్చి మరీ విచారించవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఆ పరిస్థితి తెచ్చుకుంటారా, లేకుంటే విచారణకు హాజరవుతారా అనేది ప్రశ్నగా మిగిలింది. హైకోర్టు ఆదేశాలను గౌరవించి విచారణకు హాజరైతే బెటర్ అని కొందరు కేసీఆర్కు నచ్చ చెబుతున్నట్లు తెలిసింది. అయితే కేసీఆర్ మాత్రం ఏదైతే అది అయ్యింది, తాను మాత్రం విచారణకు పోను అని మొండిగానే ఉన్నట్లు సమాచారం. దీంతో కమిషన్ తదుపరి ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ మాదిరిగానే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా విచారణ కమిషన్ ముందు హాజరు కావడానికి నిరాకరించారు. ఆయన విషయంలో కూడా కేసీఆర్ పట్ల అనుసరించిన వైఖరే అవలంబించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిబంధనలు తుంగలో తొక్కారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే తాము అమలు చేశామని అధికారులు ఇప్పటికే విచారణ కమిషన్కు వాంగ్మూలమిచ్చారు. దీంతో కేసీఆర్ను విచారించడం కమిషన్కు అనివార్యమైంది.